మీకు ఒక 2 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిస్తే ఏం చేస్తారు? సింపుల్ గా ఈ ప్రపంచాన్ని ఎలేస్తారు కదా. సరిగ్గా ఇలాంటి సూపర్ పవర్ ఉన్న మన హీరోకి బుల్లెట్ తనని తాకే ముందే పక్కకు తప్పుకుంటాడు. క్యాసినోలో ఏ కార్డు పడుతుందో ముందే చూసేస్తాడు. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య. సిటీలో ఒక న్యూక్లియర్ బాంబ్ పేలుతుంది. దాన్ని ఆపే దమ్ము, ఆ టైమింగ్ హీరోకు మాత్రమే ఉన్నాయి. మరి తన ప్రేమ కోసం, ఈ ప్రపంచం కోసం ఆ బాంబుని హీరో ఎలా ఆపాడు? క్లైమాక్స్ లో వచ్చే ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే స్టోరీ చివరి వరకు వినాల్సిందే. అంతకంటే ముందు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా ఉండే సినిమాల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అందులోనూ తానేంటంటే రెస్టారెంట్ లో కూర్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా 8:10కి వస్తారని చెప్పేసి అంటంతో హీరో కూడా టైం చూసుకుంటాడు. కాకపోతే రావాల్సిన వాళ్ళు రారనమాట. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక పెద్ద హోటల్లో బాగా డబ్బునులందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీలో ఒక మెజిషియన్ వస్తాడనమాట. అంటే మ్యాజిక్ చేసేవాళ్ళు. అతను ఎవరో కాదు, మన కథలో హీరోనే. బేసికల్ గా హీరోకి మ్యాజిక్ కొడొచ్చు. అంతేకాకుండా కింద కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళకి మ్యాజిక్ చేసి చూపిస్తా అని చెప్పేసి అంటంతో ఒక డబ్బున్న లేడీ పైకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా సేపట్లో మీ మెడలో ఉన్న గొలుసు మీ గ్లాసులో పడుతుంది చూడండి అని చెప్పేసి అంటంతో నిజంగానే పడుతుంది. అది చూసి ఆవిడే షాక్ అయిపోతుంది. ఇతని దగ్గర మామూలు టాలెంట్ లేదు అని చెప్పేసి. అంతేకాకుండా ఆ గ్రూపులోని ఒక లేడీ ఇన్స్పెక్టర్ కూర్చొని హీరోని చూస్తూ ఉంటుంది. మొత్తానికి ఈడు మామూలుడు కాదు, వీడి దగ్గర మంచి టాలెంట్ ఉందని చెప్పేసి హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అయిపోతుంది మ్యాజిక్ షో. ఆ హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక క్యాసినోకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత మానవుడు ఏంటంటే చిన్న చిన్న బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుతూ ఉంటాడు. ప్రతి దాంట్లో గెలుస్తూ ఉంటాడు. దాంతో క్యాసినో ఓనర్కి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఎవడైనా ఒక గేమ్ గెలుస్తాడు, 2 గేమ్లు గెలుస్తాడు, పందెం వేసిన ప్రతి గేమ్ లో వీడు ఎలా గెలుస్తున్నాడు అని చెప్పేసి సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. అందులోనే సడన్ గా అదే సమయంలో హీరో కూడా కెమెరా వైపు చూస్తాడు. దాంతో క్యాసినో ఓనర్ కి భయం వేస్తుంది అనమాట. ఈడెవడో కావాలని చెప్పి అడుగుచ్చి మొత్తం డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే 2 నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో హీరోకి తెలుసు కదా. అందుకని మొత్తం డబ్బులు డ్రా చేసుకుందాం అని చెప్పేసి కౌంటర్కి వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ కలర్ కోట్ వేసుకొని కూడా గన్ను పట్టుకొని కౌంటర్ లో ఉన్న అమ్మాయిని, ఆ తర్వాత సెక్యూరిటీని చంపేసి డబ్బులు తీసుకొని పారిపోతూ ఉంటాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. కాకపోతే ఇదంతా హీరోకి 2 నిమిషాల తర్వాత జరగబోయే విజువల్స్ అని చెప్పేసి అర్థమవుతాయి. వెంటనే తానేం చేస్తాడంటే ఆ బ్లూ కలర్ కోట్ రావడంతో వాడిని పట్టుకొని వాడి దగ్గర ఉన్న గన్ను లాక్కుంటాడు. కాకపోతే క్యాసినో ఓనర్ ఏంటి, ఇంతకు ముందు బయటికి వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పన్నారు కదా. వాళ్ళు వచ్చేసి హీరోని చూసి ఆశ్చర్యపోతారు. నువ్వేమో అన్ని గేముల్లో గెలుస్తున్నావు, అందులో నీ చేతిలో గన్ను ఉందని చెప్పేసి వాళ్ళు తనని అపార్థం చేసుకుంటారు అనమాట. కాకపోతే హీరో తెలుసు కదా, ఈడు గనక బ్లూ కోట్ వదిలేస్తే ఎంతమంది చంపేస్తాడో. దాంతో హీరో ఏం చేస్తాడంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కానీ ఆ క్యాసినోలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తారంటే హీరోని పట్టుకోవాలని చెప్పేసి వెంటాడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో బాత్రూమ్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ మొత్తం మార్చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసి బాగా డబ్బున్న తన కారు దొంగతనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్యాసినో ఓనర్ ఏం చేస్తారంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారనమాట, ఇలా కారు తీసుకొని పారిపోతున్నాడు ఒకడు అని చెప్పేసి. పోలీసులు కూడా హీరో వెనకాల పడతారు. కానీ హీరోకి 2 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. అందుకని ఒక ట్రైన్ వచ్చి ట్రాక్ దగ్గరికి వెళ్ళి అవతలకు పారిపోతాడు. దాంతో పోలీసులు యువతలే ఆగిపోతారు. సో ఒక విధంగా హీరో అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే హీరో కేసును చూసిన తర్వాత షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మ్యాజిక్ చేసేటప్పుడు చూసింది, అందులోనే క్యాసినోలో కూడా చూసింది. మనోడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ముందుగానే డబ్బులు ఎలా గెలుస్తున్నాడు, అందులోనూ ఆపద రాకముందే కనిపెడుతున్నాడు. కాబట్టి ఏదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి తన పై అధికారికి చెప్తుంది అనమాట. మనకున్న సమస్యకి మనోడిని వాడుకుంటే సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, చూడమ్మా మనకున్న సమస్య ఏంటి, న్యూక్లియర్ బాంబుని, అది కూడా రష్యన్ ఫెడరేషన్ దగ్గర ఉన్న 10 కిలోల న్యూక్లియర్ బాంబుని ఎవరో దొంగతనం చేశారు. ఆ దొంగని పట్టుకోమంటే ఈ మెజిషియన్ తో పట్టుకుందామని చెప్పేసి అంటావేంటమ్మా అని చెప్పి అంటంతో, లేదండి వీడికి ఫ్యూచర్ ముందుగానే తెలిసిపోతుంది, వీడిని మన టీంలో జాయిన్ చేసుకుంటే ఆ న్యూక్లియర్ బాంబుని ఎవరు దొంగతనం చేశారో పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటంతో ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, ఏమోనమ్మా నీకు 5 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ఎవరిని టీంలో జాయిన్ చేసుకుంటావు నీ ఇష్టం, కానీ ఆ న్యూక్లియర్ బాంబుని దొంగతనం చేసి నువ్వు పట్టుకోకపోతే ఈ కేసు కాస్త వేరేవాడికి వెళ్ళిపోతుంది, కాబట్టి చూసుకో అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే క్యాసినో ఓనర్ పిలుస్తుంది అనమాట. పిలిచిన తర్వాత హీరో ఫోటో చూపిస్తే వీడు ఒక పెద్ద దొంగ అండి, అందులోని వీడి చేతిలో గన్ ఉందని చెప్పేసి అంటంతో, సరే మీరు కొంచెం తప్పుగా అనుకుంటున్నారేమో, కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే ఈ బ్లూ కలర్ కోటు వేసుకున్నవాడు చాలా క్యాసినోలో దొంగతనం చేశాడండి, వాడు మీ క్యాసినోలో దొంగతనం చేయడానికి వస్తే హీరో మిమ్మల్ని కాపాడాడు, కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు హీరో గురించి తెలిసేమో అని చెప్పేసి పిలిచానని చెప్పేసి అంటంతో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే క్యాసినోలో ఉన్న హీరో వీడియోస్ అన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తుంది
వస్తుందన్నమాట. ఎందుకంటే 2-3 నిమిషాల గేమ్ లో అయితే మనోడు గెలుస్తున్నాడు, దానికి మించి ఎక్కువ డ్యూరేషన్ ఉండే గేమ్స్ అయితే ఆడట్లేదు. సో దాన్ని బట్టి ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే చూడండి, వీడికి 1-2 నిమిషాల మధ్యలోనే ఫ్యూచర్ తెలిసే అవకాశం ఉందండి, అందుకనే ఆ టైం పీరియడ్ లో ఉన్న గేమ్స్ లోనే గెలుస్తున్నాడు, కాబట్టి వీడిని మనం తప్పకుండా పట్టుకోవాలని చెప్పేసి అంటంతో అందరూ తప్పకుండా అని చెప్పేసి అంటారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో కారు తీసుకుని పోలీసుల దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడు కదా, తానేంటంటే ఒక ప్లేస్ కి వెళ్తాడు అనమాట. అక్కడ హీరో దొంగతనం చేసిన చాలా కార్లు ఉంటాయి, అందులో ఒక పెద్ద ఆయన ఉంటాడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారనమాట. అంతేకాకుండా ఆ పెద్ద ఆయన హీరోతో ఏమంటాడంటే, ఏంటి ఇప్పుడు కూడా అమ్మాయిని కలవలేదా అని చెప్పేసి అంటంతో కలవలేదు అని చెప్పేసి హీరో అంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే 2 నిమిషాల ముందే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు కదా, ఏం జరగబోతుందో మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే హీరోకి ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం పడుకున్న తర్వాత ఆ రెస్టారెంట్ లో, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఏదైతే రెస్టారెంట్ కి వెళ్ళాడో ఆ రెస్టారెంట్ లో ఒక అమ్మాయి వచ్చినట్లు, ఆ అమ్మాయితో తను మాట్లాడినట్టు తనకి కంటిన్యూస్ గా కలలు వస్తూనే ఉన్నాయి. అందుకని హీరో ఏంటంటే 8-10కి అక్కడికి వెళ్ళాడు అనమాట. కాకపోతే ఆ అమ్మాయి రాలేదు. దాంతో హీరో ఏమంటాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ అమ్మాయిని మీట్ అవుతానని చెప్పేసి ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా అదే సమయంలో అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోని అడుగుతున్నాను అనమాట, చూడు 2 నిమిషాల ముందే నీకు ఫ్యూచర్ తెలిసిపోతుంది కదా, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. అందులోనూ ఆ హెల్ప్ ఏంటంటే రష్యన్ ఫెడరేషన్ దగ్గర నుంచి 10 కిలోల న్యూక్లియర్ బాంబును దొంగతనం చేశారు ఎవరో, అందులోను వాళ్ళు ఇప్పుడు అమెరికా మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, కాబట్టి నువ్వు మాతో చేతులు కలపాలి, నువ్వు ఆ దొంగని పట్టించాలని చెప్పేసి అనడంతో హీరో ఏమంటారంటే చూడండి, నాకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి గవర్నమెంట్ తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, నేను మీకు హెల్ప్ చేయను అని చెప్పేసి అంటాడు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే, సరే నువ్వు చేయకపోతే ఏం జరుగుతుందంటే, అందులోనూ మేము ఇక్కడికి ఎలా వచ్చావు నీకు చెప్పాలి కదా, నువ్వు దొంగతనం చేసిన కారులో జీపీఎస్ ట్రాకర్ ఉంది, దాన్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చాము, అంతేకాకుండా నీ మీద 4 కేసులు ఉన్నాయి. 1 కారు దొంగతనం, 2 గన్ను తీసుకుని క్యాసినోలో హల్చల్ చేసావంట, కాబట్టి పోలీసులు వచ్చారు నేను పట్టుకోవడానికి అని చెప్పేసి అంటంతో చుట్టూ పోలీసులు వచ్చేస్తారు. ఇది చూసిన తర్వాత హీరోనే స్టన్ అయిపోతాడు. కాకపోతే ఇప్పుడు దాకా చూపించిందంతా హీరోకి 2 నిమిషాల ముందే ఫ్యూచర్ తెలిసిపోతుంది కదా, సో 2 నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో మొత్తం హీరోకి తెలుస్తుంది. దాంతో ఇక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వస్తుంది. అందులోనూ లేడీ ఇన్స్పెక్టర్ కి తనతో ఏ అవసరం కూడా హీరోకి తెలిసిపోయింది కదా, అందుకని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి లేడీ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి మనోడు పారిపోయాడా, నాకు తెలుసు మనోడికి అన్ని తెలిసిపోతాయి నాకు తెలుసు, అయినా సరే ఏదో చిన్న ఆశ అందుకే పట్టుకుందాం వచ్చానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ తాతున్నాడు కదా, ఆయనకు అర్థమైపోతుంది అనమాట, ఓకే హీరో గురించి ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి మొత్తం తెలుసు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు క్యాసినో ఓనర్ ని చూపిస్తారు. తానేంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన దగ్గరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తారనమాట. అబ్బాయి పేరు స్మిత్, అమ్మాయి పేరు జెసికా. వీళ్ళిద్దరు వచ్చేసి అతని దగ్గర హీరో గురించి అడుగుతూ ఉంటారు, అతను ఏం చేస్తూ ఉంటాడు ఎక్కడ ఉంటాడని చెప్పేసి. దాంతో క్యాసినో ఓనర్ కోపం వచ్చేసి, చెప్పాల్సిందంతా పోలీసులు చెప్పాను కదండి అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న జెసికా కోపం వచ్చేసి గన్ను తీసుకుని కాలు మీద కాలుస్తుంది. పాపం దాంతో క్యాసినో ఓనర్ కింద పడిపోతాడు. అప్పుడు స్మిత్ వచ్చేసి, చూడు ఆడి గురించి నీకు తెలిసింది మొత్తం చెప్పని చెప్పడంతో మనోడికి తెలిసింది మొత్తం చెప్తాడనమాట. ఎందుకంటే స్మిత్ కి హీరో కావాలన్నమాట, ఎందుకంటే హీరోకి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలిసే ఒక వరం ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మనోడు హీరో కోసం వెతుకుతూ ఉన్నాడు. అది సంగతి. ఆ తర్వాత కత్తి తీసుకుని స్మిత్ ఏం చేస్తాడంటే క్యాసినో ఓనర్ ని అక్కడే అతి దారుణంగా చంపేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన కల్లో వచ్చే అమ్మాయి కోసం యాస్టీస్ గా మళ్ళీ రెస్టారెంట్ లో కూర్చుంటాడు. ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి వస్తుంది. అందులోని హీరోకి ఏంటంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుసు కదా, దాన్ని మొత్తాన్ని పసిగట్టి ఇంకొకటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం. బేసికల్ గా అమ్మాయి మన కథలో హీరోయిన్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏంటి బంగారం, చిన్న చిన్న గొడవలకే మన ఇద్దరు ఇలా విడిపోతే ఎలాగని చెప్పేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ చేపట్టుకుని ఉంటూ ఉంటారు అనమాట. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా చేయందుకు పట్టుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చేసి హీరోని బలంగా కొడతాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నా కోసం మాట్లాడి మనుషులు కూడా ఇబ్బంది పెడతావు అని చెప్పేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ లేపి సరేమన్నా అయిందా మీకు అని చెప్పేసి అంటంతో హీరోకి ఆల్రెడీ తెలుసు కదా జరుగుతుందని చెప్పేసి, ఏం లేదండి అని చెప్పేసి దాంతో మాట కలుపుతాడు. అందులోనూ హీరోయిన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో హీరోకి తెలుసు అనమాట. దాంతో నేను పలానా చోటకి వెళ్ళాలండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే, అయ్యో సార్ నేను కూడా అక్కడికే వెళ్తున్నానండి అని చెప్పేసి, రండి నా కారులో తీసుకెళ్తా అని చెప్పేసి హీరోని ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే హీరో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో గురించి ఎంక్వైరీ చేస్తే, అవునండి హీరో ఎప్పుడు 8 ఇక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాడు, కాకపోతే ఈ రోజు సడన్ గా ఒక అమ్మాయి వచ్చేసింది, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏముంటుందంటే సీసీ ఫుటేజ్ చూపించమంటుంది. మా కాఫీ షాప్ లో సీసీ ఫుటేజ్ లేదని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న అమ్మాయి ఉంటుందంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు నేను విన్నానండి, ఎక్కడికో వెళ్ళాలంటే హీరో వెంటనే ఆ అమ్మాయి కూడా ఏమందంటే నేను కూడా అక్కడికే వెళ్ళాలని చెప్పేసి తన కారులో తీసుకెళ్తుందని చెప్పేసి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే తన అసిస్టెంట్ ని తీసుకుని మనం కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చెప్తాడంటే, మేడం క్యాసినో ఓనర్ ని ఎవరో చంపేశారంట అని చెప్పేసి అంటంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి అంత అర్థమైపోతుంది, మనం హీరోయిన్ ఎలాగైతే వెతుకుతున్నామో హీరో గురించి వెతికే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు,
అంటారు. మొత్తానికి వాళ్ళకి హీరో అవసరం ఉంది, అందులోనూ వాళ్ళు హీరోని పట్టుకునే ముందే మనం పట్టేసుకోవాలని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు హార్బర్ లో ఉన్న ఒక షిప్ ని చూపిస్తారు. ఆ షిప్ లో చాలా కంటైనర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కంటైనర్ లోపల ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ వెతుకుతున్న ఆ 10 కిలోల న్యూక్లియర్ బాంబ్ ఉంటుంది. అందులోనూ దాన్ని దొంగతనం చేసింది ఎవరో కాదు, ఇంతకు ముందు క్యాసినో ఓనర్ ని చంపేశాడు కదా స్మిత్ అనే ఒక అతను, అతనే దొంగతనం చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోకి ఏంటంటే 2 నిమిషాలు ముందుగానే ఫ్యూచర్ కనిపిస్తుంది కదా, ఒకవేళ వాడి వల్ల తన ప్లాన్ మొత్తం పోతుందేమో అని చెప్పేసి లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకోవడానికంటే ముందు తానే పట్టుకోవాలని చెప్పేసి తన టీం మెంబర్స్ తో చెప్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే వెళ్తూ ఉంటాడు అనమాట కారులో. అలా వెళ్లే ప్రాసెస్ లో బాగా చీకటి అయిపోతుంది, అందులోనూ వర్షం పడుతూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే రోడ్డు పక్కన కొండ చీరలు విరిగి పట్టడం వల్ల అక్కడ కొంతమంది పోలీసులు ఉండి ఇటు వెళ్ళకండి అండి, వేరే రూట్ లో వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకుంటాడు. చూస్తే ఒకే ఒక్క రూమ్ ఖాళీ ఉంటుంది అనమాట. అందులోనూ అక్కడ ఒకే ఒక్క బెడ్ ఉంటుంది. దాంతో హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను కారులో పడుకుంటా అని చెప్పేసి హీరో వెళ్లి కారులో పడుకుంటాడు. దాంతో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది అనమాట. ఇవాళ రేపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, కానీ ఇతను మాత్రం చాలా మంచోళ్ళ ఉన్నాడని చెప్పేసి హీరో వెళ్లి కారులో పడుకుంటే అలాగే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కార్ నెంబర్ కనుక్కొని హీరో ఎక్కడున్నారో కనిపెట్టేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబు వర్క్ స్టార్ట్ చేస్తాడనమాట. అలా స్టార్ట్ చేయడం వల్ల FBI హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఏంటంటే సిగ్నల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే భూకంపాలు వచ్చే ముందు, సునామీలు వచ్చే ముందు ఎలాగైతే సిగ్నల్స్ వెళ్తాయో అలాగే ఈ న్యూక్లియర్ బాంబు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత FBI వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది. దాంతో పై అధికారికి ఏం అర్థం కాక ఎలాగరా పట్టుకోవడం అని చెప్పేసి చుట్టూ పేక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో లేడీ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఏమంటుందంటే చూడండి, వాళ్ళని మనం కనిపెట్టాలంటే హీరో వల్లే సాధ్యం అవుతుంది, అందులోని హీరో ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది, కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి అరెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా వేరే మార్గం లేక సరిపో అని చెప్పేసి అంటాడు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే హెలికాప్టర్ తీసుకొని హీరో కోసం బయలుదేరి వెళ్తుంది. కానీ ఇక్కడే ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే విలన్ ఉన్నాడు కదా స్మిత్, మనోడు ఏంటంటే ఎలాగో మనకి హీరో దొరకడు కాబట్టి ఈ పోలీసుల్ని మనం ఫాలో చేస్తే వాళ్ళు ఎక్కడున్నా సరే హీరోని పట్టేసుకుంటారు. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వాళ్ళ ముందే హీరోని కాల్చి చంపేస్తూ పని అయిపోతుందని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి ఈ లేడీ ఇన్స్పెక్టర్ ని ఫాలో చేస్తూ ఉంటారు. మరోపక్క మన కథలో హీరోని ఆ తర్వాత హీరోయిన్ చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే హోటల్ రూమ్ లో ఉన్నారు కదా, ఉదయం పూట హీరోయిన్ ఏం చేస్తుందంటే శుభ్రంగా స్నానం చేసి బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తను ఒక మ్యూజిషియన్ కదా, ఒక మ్యాజిక్ ట్రిక్ చేసి ఒక ఫ్లవర్ ఇస్తాడు. దాంతో ఇంకేముంది హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. ఆ తర్వాత రొమాన్స్ చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. బేసికల్ గా ఇన్స్పెక్టర్ ఏంటంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తే మనోడికి ఫ్యూచర్ లో అర్థమైపోతుందని చెప్పేసి ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్లకుండా తను ఏదైతే హోటల్లో ఉంటున్నాడో ఆ హోటల్ కు దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హోటల్ కి వెళ్ళిపోతే ఆల్రెడీ హీరోకి అర్థమైపోతుంది కదా తనని పట్టుకోవడానికి ఎవరో ఒకరు వస్తున్నారని చెప్పేసి, అందుకని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. దాంతో విలన్ వాళ్ళ గ్యాంగ్ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సూపర్ మార్కెట్ కి వెళ్తుంది అనమాట కొనుక్కుందాం అని చెప్పేసి. దాంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వెళ్లి తనని కారులో కూర్చోబెట్టి చూడు, ఇప్పుడు నీతో పాటు హోటల్ ఉన్నాడు కదా ఒక అతను మామూలు వ్యక్తి కాదు, అతను ఒక క్రిమినల్, పోలీసులు వెతుకుతున్న క్రిమినల్, అందులో నువ్వేం వాడితో హోటల్ రూమ్ లో ఉన్నావు, కాబట్టి నువ్వు మా కోసం ఒక పని చేయాలని చెప్పేసి ఒక టాబ్లెట్ ఇచ్చి ఈ టాబ్లెట్ మనోడు తాగి డ్రింక్ లో కలుపు, మైకం వచ్చేసి పడిపోతాడు, ఆ తర్వాత మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం అని చెప్పేసి లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి క్యాసినోలో జరిగిన ఫైట్ చూపిస్తుంది అనమాట ల్యాప్టాప్ లో. క్యాసినోలో ఏం జరిగిందంటే ఆ బ్లూ కలర్ కోట్ వేసుకున్న అతని మీద హీరో అటాక్ చేశాడు కదా, అందులోనూ వాడి దగ్గర ఉన్న గన్ను కూడా తీసుకున్నాడు కదా, అదంతా హీరోయిన్ చూపిస్తే హీరోయిన్ నమ్మేస్తుంది అనమాట. నిజంగానే హీరో ఒక క్రిమినల్ అని చెప్పేసి అనుకుంటుంది. ఆ తర్వాత పోలీస్ చెప్పిన మాట విని డైరెక్ట్ గా రూమ్ కి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. వెంటనే తానేం చేస్తుందంటే జ్యూస్ లో ఆ టాబ్లెట్ కలిపేస్తుంది. ఆ తర్వాత హీరో బయటకు వస్తాడు, రెడీ అయిపోతాడు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఆ జ్యూస్ ఇస్తుంది. వెంటనే హీరో కూడా తాగుదాం చెప్పేసి నోటి దగ్గర పెట్టుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆగు నీకు విషయం చెప్పాలని చెప్పేసి తనని హక్ చేసుకొని ఏది ఏమైనా సరే నీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఇన్స్పెక్టర్ గురించి హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా ఫుటేజ్ చూపించింది, క్యాసినోలో నువ్వు గొడవ చేసేవంట, నీ దగ్గర గన్ ఉందంట, నువ్వు క్రిమినల్ వంట అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. నాకు ఇలా ఫ్యూచర్ చూసే శక్తి ఉంది, అందులోను ఆ క్యాసినోలో ఆ బ్లూ కలర్ కోట్ వేసుకున్నాడు వచ్చేసి ఇద్దరిని చంపేస్తాడు, సో వాళ్ళని చావకుండా ఆపడానికి ఇదంతా చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ నమ్మదనమాట. నీకు ఫ్యూచర్ చూసే శక్తి ఉంటుంది ఏంటి అని చెప్పేసి వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు నీకు చూపించాలా అని చెప్పేసి రిమోట్ తీసుకొని ఆన్ చేసి ఆ టీవీలో ఏ ప్రోగ్రామ్ వస్తుంది, అందులో వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారని చెప్పేసి ప్రతి ఛానల్ ప్రతి యాంకర్ మాట్లాడే మాటల్ని ముందుగానే చెప్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నావు అని చెప్పేసి, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా
ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇదే జరుగుతుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నమ్ముతుంది. అంతేకాకుండా హీరో ఏంటంటే హీరోయిన్ కోసం రెస్టారెంట్ కి వెళ్ళాడు కదా, దాని గురించి కూడా క్లియర్ గా చెప్తాడనమాట. నువ్వు నా కల్లోకి వచ్చేదానివి, నేను నిన్ను చూడక ముందే నా కల్లో నిన్ను చూశాను, సో నువ్వు నా కోసం పుట్టావని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి కొంత డబ్బులు ఇచ్చేసి ఒక లెటర్ మీద రాస్తాడనమాట. చూడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన 2 నిమిషాల తర్వాత అందులో ఏం రాశాను అదే చేయని చెప్పేసి హీరోయిన్ కి ముద్దు పెట్టి హీరో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అంతేకాకుండా కింద ఒక లోయలా ఉంటుందన్నమాట, ఆ లోయలోకి దూకేస్తాడు. దాంతో బయట ఉన్న లేడీ ఇన్స్పెక్టర్ ఏంటంటే పట్టుకోండి అని చెప్పేసి అనడంతో మిగతా వాళ్ళందరూ హీరో వెనకాల పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ వాళ్ళ గ్యాంగ్ ఏంటంటే హీరోని కాల్చి చంపేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోకి ఆల్రెడీ ఫ్యూచర్ తెలుసు కదా, అందుకని బుల్లెట్ల నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే 2 నిమిషాలు అయిపోయింది కదా అని చెప్పేసి లెటర్ తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో కారు స్టార్ట్ చేసి లోయలోకి నెట్టేయమని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా వాటర్ ట్యాంక్ ని గుద్దేయమంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారు స్టార్ట్ చేస్తుంది, వాటర్ ట్యాంక్ ని గుద్దేస్తుంది. ఆ తర్వాత కారులోంచి బయటకు వస్తుంది. ఇంకేముంది, కారు, ఆ తర్వాత వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న చిన్నపాటి డెకరేషన్ లో ఇవన్నీ లోయలో పడిపోతాయి. అంతేకాకుండా పోలీసులేంటి హీరోని పట్టుకుందాం అనుకుంటారు, ఇవి పైనుంచి పడేసరికి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. మరోవైపు విలన్ వాళ్ళు ఏంటంటే హీరోని కలుద్దాం అనుకుంటారు, కానీ హీరో ఏమో తప్పించుకుంటాడు. ఎలాగోలా మన కథలో హీరో ఏంటంటే అన్ని ముందుగానే చూసేస్తారు కదా, అందుకని పైనుంచి పడుతున్న ప్రతి ఒక్క దాని నుంచి తప్పించుకుంటాడు. ఇంకా ముఖ్యంగా కారు నుంచి కూడా తప్పించుకుంటాడు. కాకపోతే అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వచ్చేస్తుంది. కానీ హీరో ఏంటంటే ఇప్పుడు తను తప్పించుకొని వెళ్ళిపోతే 2 నిమిషాల తర్వాత జరిగింది మొత్తం మన కథలో హీరో కనపడుతుంది కదా, అలా కనిపించిన దాంట్లో ఈ లేడీ ఇన్స్పెక్టర్ చనిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకా వేరే దారి లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే లేడీ ఇన్స్పెక్టర్ చనిపోతుంది కాబట్టి తాను వెళ్లి ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని కాపాడతాడు. దాంతో ఏమవుతుంది, మిగతా టీం మొత్తం అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోని అరెస్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు సడన్ గా ఆ విలన్ గడి మనుషులు చూసి హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి తనని కిడ్నాప్ చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. లేడీ ఇన్స్పెక్టర్ హీరోని ఏం చేస్తుందంటే FBI హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లి తను కళ్ళు మోయకుండా కంటికి డివైస్ సెట్ చేసి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడమంటుంది అనమాట. ఇది చూసిన తర్వాత నువ్వు ఎక్కడ బాంబు పేలుస్తున్నారు, వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు, ఇదంతా నీకు తెలుస్తుందని చెప్పేసి ఆ న్యూస్ చూడమంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి న్యూస్ చూస్తే రకరకాల విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే సడన్ గా ఒక బిల్డింగ్ మీద హీరోయిన్ కి బాంబులు కట్టేసి ఆ విలన్ గడు పేల్చేసినట్టు విజువల్ కనిపిస్తుంది అనమాట. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే ఏం చూసో చెప్పని చెప్పేసి అనడంతో నేనేం చూడలేదండి, కాకపోతే నాకేంటంటే ఎక్కువ విజువల్స్ రావడం వల్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది, నేనే కనుక్కొని చెప్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి అనడంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తీసుకెళ్లి సపరేట్ గా ఒక సెల్లో పడేస్తుంది అనమాట. కానీ హీరో ఏంటంటే పక్కన ఉన్న పోలీసుని సిగరెట్ ఉందని చెప్పేసి అడిగి ఆ గ్యాప్ లోనే వాళ్ళని కొట్టి అందులోని హీరో ఫ్యూచర్ చూస్తారు కదా, ఆ ఫ్యూచర్ చూసి అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడైతే హీరోని పేల్చేస్తారో అనుకుంటాడో అక్కడికి వస్తాడనమాట. కాకపోతే అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి, 2 నిమిషాల ఫ్యూచర్ ని మాత్రమే నేను చూస్తానని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే ఇక్కడ 2 గంటల తర్వాత ఫ్యూచర్ నేను చూడబోతున్నాను, ఇప్పుడే నాకు ఆ విషయం అర్థమైందని చెప్పేసి అనడంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా షాక్ అయిపోతుంది అనమాట. అందులోను హీరో ఆ ఇన్స్పెక్టర్ తో ఏమంటాడంటే, చూడండి, ఆ న్యూక్లియర్ బాంబుని ఎవరైతే దొంగతనం చేశారో వాడిని నేను పట్టుకుంటాను, కాకపోతే హీరోయిన్ ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు హీరోయిన్ ని ఎవరు చంపాలనుకుంటున్నారు మీరు కనిపెట్టండి, హీరోయిన్ కి ఏం కాకూడదని చెప్పేసి అనడంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే కొంచెం ముందుకు వచ్చి నుంచొని చూస్తుంటాడు అనమాట, ఎక్కడి నుంచైనా హీరోయిన్ ని తీసుకొస్తారా అని చెప్పేసి. కాకపోతే ఆ విలన్ గాడి ఇన్ఫార్మర్ మాత్రం ఒకడుండి ఇక్కడికి హీరో వచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే విలన్ గడికి తెలుసు అనమాట, ఖచ్చితంగా హీరోకి ఫ్యూచర్ మొత్తం చూసే శక్తి ఉంది, తప్పకుండా ఇక్కడికి వస్తాడని చెప్పేసి. అందుకని ఆ విలన్ గడి మనిషి అక్కడ ఉన్నాడు, వస్తే కాల్ చేయరని చెప్పేసి అంటాడు అనమాట. దాంతో ఇన్ఫార్మర్ కూడా హీరోని కాల్ చేస్తాడు. అలా కాల్చిన వెంటనే హీరో కింద పడిపోతాడు. మరుక్షణమే ఆ ఇన్ఫార్మర్ గాడిని ఈ లేడీ ఇన్స్పెక్టర్ వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి చంపేస్తారు. బేసికల్ గా ఇక ఆ విలన్ గాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు చనిపోతాడు అనమాట. అంటే ఇక్కడికి హీరో వచ్చాడన్న సంగతి ఆ విలన్ గాడికి కూడా తెలియదు. ఇంకొంచెం సేపట్లో అక్కడికి హీరోయిన్ వస్తుంది. కానీ కథలో ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్తే ఇన్ఫార్మర్ గాడు కాల్ చేస్తాడన్న సంగతి హీరోకి తెలుసు అనమాట. అందుకనే కావాలని అక్కడికి వెళ్ళాడు. అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని మరీ వెళ్ళాడు. అందుకనే హీరోకి ఏం కాలేదు. అంతేకాకుండా హీరో ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి ఏం చెప్తాడంటే హీరోయిన్ ని ఏ కారులో తీసుకొస్తారు, ఆ కారు నెంబర్ ఏంటి మొత్తం చెప్తాడు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా సరే అని చెప్పేసి ఆ కారు డీటెయిల్స్ మొత్తం వాళ్ళ టీం కి ఇస్తుంది. వాళ్ళు కూడా ఆ కారుని ట్రేస్ చేస్తూ ఉంటారు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే పాపం ఈ విషయం తెలియక విలన్ గాడు ఏంటంటే
హీరోయిన్ ని ఆ కారులో ఎక్కించుకొని హార్బర్ నుంచి అప్పుడే బయలుదేరుతాడు. అంతేకాకుండా హీరో ఏం చెప్తాడంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాడు ఇటు నుంచి హీరోయిన్ ఇక్కడికి తీసుకొస్తాడు, మొత్తం డీటెయిల్ గా చెప్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత విలన్ హీరోయిన్ ని తీసుకొని వస్తాడు. అంతేకాకుండా విలన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అటాక్ చేస్తుంది అనమాట. వెంటనే హీరో కూడా ఎటు నుంచి అటాక్ చేయాలి, ఎవరికి ఎటువంటి ఆపద వస్తుందని చెప్పేసి ముందుగానే చెప్తూ ఉంటాడు. ఇది గమనించిన విలన్ ఏం చేస్తాడంటే తన టీమ్ లో ఉన్న కొంతమందిని తీసుకొని అందులోను అక్కడి నుంచి హీరోయిన్ ని ఒక షిప్ లోకి తీసుకెళ్తాడు అనమాట. దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా షిప్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే ఫ్యూచర్ ని ఒకసారి కళ్ళు మూసుకొని రివైండ్ చేసి చూసుకుంటే బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది అనమాట. హీరోనే స్టన్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్న ఈ షిప్ లో లేజర్ బాంబులు పెడతాడు అనమాట విలన్ గాడు. అందులోని వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో తెలియక హీరో ఏమంటాడంటే మీరు ఎక్కడుంటే అక్కడే ఆగిపోండి, ఇక్కడ చాలా బాంబులు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క బాంబుని హీరో చూసి వాటన్నిటిని డీయాక్టివేట్ చేస్తాడు. అంతేకాకుండా ఆ విలన్ గడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఫ్యూచర్ లో చూసి అక్కడికి వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కాకపోతే లేడీ ఇన్స్పెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని ఆ విలన్ గడు కాల్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ ఎక్కడుందో కనిపెడతాడు, అది కూడా తనకున్న పవర్స్ యూజ్ చేసి. అదే సమయంలో విలన్ గడు కూడా హీరోయిన్కి గన్ను గురిపెట్టి మీరు కనుక నా దగ్గరకు వస్తే ఈ అమ్మాయిని చంపేస్తా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మన కథలో హీరోకి ఏంటంటే ఫ్యూచర్ లో జరిగే మొత్తం తెలిసిపోతుంది కదా, అందులోను ఫ్యూచర్ లో వాడు ఏ యాంగిల్ లో గన్ను కాలుస్తాడని చెప్పేసి మొత్తం చూసి ప్రతి బుల్లెట్ నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా విలన్ గడు ముందు నుంచి ఉంటాడు. విలన్ గడు కాలిస్తే గన్నులో బుల్లెట్లని అయిపోతాయి. ఇంకేముంది, మన లేడీ ఇన్స్పెక్టర్ విలన్ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఎలాగోలా హీరోయిన్ కాపాడతారు. అంతా అయిపోయిందని చెప్పేసి ఆ న్యూక్లియర్ బాంబు ఉన్న ప్లేస్ కి వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే అందులో బాంబు ఉండదు. అప్పుడే హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది, విలన్ గాడు వాళ్ళని మోసం చేశాడని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ కి బాంబు పెడితే ఖచ్చితంగా హీరో మైండ్ మొత్తం హీరోయిన్ ఎక్కడుంది, హీరోయిన్ ని ఎలా కాపాడాలి, పోలీసులందరూ ఎక్కడికి రావాలని చెప్పేసి హీరో డైవర్ట్ అవుతాడని చెప్పేసి కావాలని చెప్పేసి హీరోయిన్ కి బాంబు పెట్టి ఈ న్యూక్లియర్ బాంబుని వేరే చోట సెట్ చేశాడు. ఇది జరిగిందని చెప్పేసి హీరోకి ఇప్పుడు అర్థం అవుతుంది. అందులోనూ లేడీ పోలీస్ అడుగుతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయిందండి, మనందరం చచ్చిపోయినట్టు అని చెప్పేసి అంటంతో సడన్ గా న్యూక్లియర్ బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. దగ్గరగా 80 లక్షల మంది పైగా చనిపోతారు. అమెరికా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇంకేముంది, అంత అయిపోయింది అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో ఎప్పుడైతే హీరోయిన్ కి రోజ్ ఇచ్చాడో ఆ తర్వాత వాళ్ళిద్దరు రొమాన్స్ చేశారో అప్పుడే మన కథలో హీరో ఏంటంటే ఫ్యూచర్ మొత్తం ప్రెడిక్ట్ చేస్తాడు. సో ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం హీరో ఫ్యూచర్ లో చూసి ఈ బాంబుని తను తప్ప ఇంకెవరు ఆపలేరని చెప్పి తెలుసుకొని వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ కి కాల్ చేస్తాడు. కాల్ చేసి మీరు దేనికోసం నన్ను కావాలనుకుంటున్నాను నాకు అర్థమైపోయింది, అందులోనూ నేను మీకు హెల్ప్ చేస్తాను, కాకపోతే ఈ విషయంలో హీరోయిన్ ని ఇన్వాల్వ్ చేయొద్దు, ఎందుకంటే మీరు హీరోయిన్ ని అడ్డు పెట్టుకొని నన్ను కలుస్తారన్న సంగతి నాకు బాగా తెలుసు, కాబట్టి హీరోయిన్ ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పేసి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు నాకు ఒక అర్జెంట్ పని ఉంది, ఆ పని తర్వాత నేను ఖచ్చితంగా కలుస్తాను, కాబట్టి వెయిట్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోని డైరెక్ట్ గా వెళ్లి లేడీ ఇన్స్పెక్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా మీకు కూడా అర్థమై ఉంటుంది ఆ తర్వాత ఏం జరగబోతుందో. సో అందుకని ఏం జరగబోతుందో చూపించరు. సో ఇది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాల్ని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.